ఒకసారి హాయ్ చెప్పండి అంతా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. సో ఇలా మెయిన్ బ్లాక్లో మొత్తం టాపర్స్ లిస్ట్ అంతా ఉంటుంది. నా పేరు కానీ ఎక్కడ ఉండాలా, బై మిస్టేక్ మిస్ అయినట్టుంది. అవునా, నిజమా? ఇదేందా ఇది నేను చూడలే. ఆహా, బ్లూటూత్ స్పీకర్. ఇంకా రేపటి నుంచి ఫుల్ సాంగ్సే. ఇంకా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. అండ్ టుడేస్ వ్లాగ్ ఈజ్ సో స్పెషల్ టు మీ. ఎందుకంటే మా కాలేజ్లో అలుమ్నై మీట్ అయితే జరుగుతుంది. సో వీఆర్ ఎక్సైటెడ్ టు మీట్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో బ్యాగ్ చూసి ఏదో నిజంగా క్లాసెస్ అంటే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నా అనుకోకండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది మ్యాండేటరీ అయిపోయింది. పవర్ బ్యాంకు, మైకు, సెల్ఫీ స్టిక్ అన్నిటి కోసం. లేదంటే హాయిగా ఒక ఫోను, ఒక వ్యాలెట్ పట్టుకుని వెళ్ళేవాడిని. బట్ ఇంకా తప్పదు, వ్లాగింగ్ కోసం ఇవన్నీ క్యారీ చేయాల్సిందే. ఇప్పుడు ఫ్రెండ్స్ని అయితే పికప్ చేసుకుందాము. సో గైస్, ఇద్దరు అయితే ఆల్రెడీ ఎక్కేశారు, మిగతా ఇద్దరు చాలా లేట్ చేశారు. సో ఇప్పుడు ఈ డిలే అయిందంటే వాళ్ళ వల్లే. రారా, తెలుసంటే తెలుసురా, కొట్టేదనుకున్నాడు. అరే టైం సెన్స్ ఏం లేదారా మీకు? సీరియస్నెస్ రాదారా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఏ టైంకి వచ్చింది నువ్వు? ఒకసారి హాయ్ చెప్పండి అంతా. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. చెప్పాలా? నోడుతో నోడుతో చెప్పండి రా. హాయ్ హాయ్. సో గైస్, ఇప్పుడైతే కాలేజ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇట్స్ రైట్ సైడ్ చూడొచ్చు మీరు, పునర్మిలన్. సో ఇట్స్ సాంస్క్రిట్ వర్డ్, అంటే రియూనియన్ అని. अलुमिनी प्रोग्राम है ना आज? ठीक है ठीक है. సో గైస్, మాకు వచ్చి రాని హిందీతో అయితే మేనేజ్ చేస్తాం ఇలా. వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు, మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. దట్టు మాకు సెక్యూరిటీ గార్డ్స్ని చూస్తే ఒక భయం తెలుసా, అసలు ఎక్కడ ఐడి కార్డ్స్ అడుగుతారో, ఎక్కడ టక్ అడుగుతారో అని. అంత మ్యాండేటరీ మాకు. సో ఇలా మెయిన్ బ్లాక్లో మొత్తం టాపర్స్ లిస్ట్ అంతా ఉంటుంది. నా పేరు కానీ ఎక్కడ ఉండాలా, బై మిస్టేక్ మిస్ అయినట్టుంది. అవునా, నిజమా? ఎక్కడరా? ఈసీ మంది 17 బ్యాచ్. లేదు, ప్రింటింగ్ మిస్టేక్ అయిందిరా అక్కడ. లేదంటే నా పేరు ఉండాలి యాక్చువల్గా. విజ్ఞాన ప్రదర్శనలో. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ రూమ్ అండ్ దిస్ ఈజ్ టీపీఓ రూమ్, అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. అండ్ ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే అయితే జరుగుతుంది. సో దాని ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఇక్కడ. మాది వేరే బ్లాక్లో ఉంది, మాది బి బ్లాక్లో ఈరోజు ఫంక్షన్.
ప్రిపరేషన్ వర్క్ అయితే అంతా జరుగుతుంది. And most probably the people who wish to be here by any cost. They have been traveled long distances to be a part of this wonderful journey and wonderful celebrations, which is an annual reunion for all of us. But thank you so much for coming. సో మీరు ఒకసారి మీ లైఫ్లో బ్యాక్ 4 ఇయర్స్ మీ బీటెక్ ఎలా ఉంది ఏం కదా అని మెమరీస్ని గ్యాదర్ చేసుకోవడానికి ఏదో ఈవెంట్. సో ఎవ్రీ ఇయర్ December 3rd week సాటర్డే ఆర్ సండే వీఆర్ ప్లానింగ్. ఓకే, 2025 క్యాలెండర్ అయితే మాతోనే లాంచ్ చేయించారు. అండ్ ఆఫ్టర్ లాంచింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ క్యాలెండర్లో మన రతన్ టాటా గారి ప్లేసెస్ అయితే టెంప్లెట్గా వేశారు, విచ్ రిఫ్లెక్ట్స్ హిస్ విజనరీ లీడర్షిప్ అండ్ కంట్రిబ్యూషన్స్ టు ఇండియా. అండ్ హీ రిఫైన్డ్ సక్సెస్, షోయింగ్ దట్ గ్రేట్నెస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ ఎంపైర్స్ బట్ అబౌట్ లిఫ్టింగ్ అదర్స్. అలాంటి పర్సన్ నుండి ప్రతి ఒక్కటి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో ఇది రతన్ టాటా సార్కి ఎస్ఆర్ఐడి తరపున ఒక చిన్న ట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు. ప్లాన్ అండ్ ప్లాన్స్ టు అటెండ్. మేబీ మీకున్న ఈ మీ బిజీ షెడ్యూల్స్లో మేబీ మీ ఫ్రెండ్స్ని మీట్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అండ్ మేబీ 4 ఇయర్స్లో ఏదో ఒక గుడ్ మెమరీ క్యాంపస్లో ఉండింటుంది. రికనెక్ట్ చేసుకోవడానికి గుడ్ అకేషన్. సో అందుకనే వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఒక ఫిక్స్డ్ డే పెట్టి చేయాలని. స్నాక్స్ కూడా వచ్చాయి. సమోసా స్నాక్స్ అయితే సమోసా తింటావా సిరీసా? సమోసా తింటావా సిరీసా? ఫోటోకి అయితే అంతా గ్యాదర్ అవుతున్నారు. ఇప్పుడు ఫోటో సెషన్. ఇంకా లంచ్ చేసేసి క్రికెట్ అయితే ఆడుతున్నాము ఫ్యాకల్టీతో. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. సో మేము 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ ఫేస్లో ఉండేది. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కానీ ఈ బ్లాక్లో ఏముందని నాకని తెలియదు. సో వీ హ్యావ్ సుధీర్ సార్ హియర్ టు షో అస్ లైక్ వాట్ ఇస్ దేర్ ఇన్ సైడ్. వెళ్దామా సార్? Hi Pradeep. Yeah. So this is new computer center, computer block. Okay. It's a C block ground floor computer center. It's having seating capacity 145. Okay. So 145 students can use this lab at a time. Okay. So now we are moving to first floor. సో ఈ ఫ్లోర్లో మొత్తం ఏముంటుంది సార్? Again, it is computer center. Okay. It is a computer center here. The system seating capacity is 185. Okay. So I heard that like we have digital library here. Is it? 2 floors computer center. The next 2 floors is digital library. Okay. Then I think we need to visit there. Yeah. So now we will move to second floor. Library. Digital library. It is a kind of duplex. Okay. So we have top floor as well. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం మేము. ఏంటి ఈ ఫ్లోర్ కాదు మాది, అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మాది మెయిన్ బ్లాక్లో ఉండే యాక్చువల్గా అప్పట్లో. ఇప్పుడు మొత్తం అక్కడ లేదా సార్ ఇప్పుడు? లేదు. That library became exam section now. ఓకే, అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే మేము ఉన్నప్పటికీ. ఓకే. So that old library place became exam section.
So this is reference section, studying room where students can sit. ఓకే, సో ఇక్కడ కూడా లైబ్రరీ ఉంది, చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ నుంచి టాప్ ఫ్లోర్ నుంచి మొత్తం మా కాలేజ్ వ్యూ మొత్తం కనపడిస్తుంది. సో ఇప్పుడు అక్కడ కనపడుతుంది లేదా మెయిన్ బ్లాక్, సో అక్కడ ఉండేది లైబ్రరీ, ఇప్పుడు అది సి బ్లాక్కి షిఫ్ట్ చేశారు. సో హియర్ వీ హ్యావ్ అనదర్ బ్లాగర్. సో ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఎస్ఆర్ఐటీలో మొత్తం యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు నాకు తెలిసి. యా గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హంట్ విత్ అక్షయ్ యూట్యూబ్ ఛానల్. సో ఒకసారి విజిట్ చేయండి. కిటికీలో నుంచి చేస్తారా కిటికీ చూసినప్పుడు అక్కడ నుంచి దుర్గేలా అనిపిస్తుంది. కాంప్లెక్సిటీ దిస్ ఈజ్ అవర్ బ్లాక్, ఈసీ బ్లాక్. సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఈ పేర్లన్నీ చూస్తుంటే ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ మా సబ్జెక్ట్సే, బట్ అసలు గుర్తులేదు. ఇప్పుడు ఒకసారి చూస్తుంటే ఓకే ఇవన్నీ మన సబ్జెక్ట్లే కదా అనే ఐడియా వస్తున్నాయి. ఇప్పుడు లైబ్రరీ గురించి అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. పేజీలు అయిపోయినాయి. మేడం 2 పేజీలు రాయమంటే మొత్తం బుక్ అంతా నింపేది. అంతసేపు ఏం రాసింది? మనం చేస్తుంది కదా. సో యాక్చువల్గా లైబ్రరీలో వీ షుడ్ మెయింటైన్ దిస్, బట్ ఈరోజు ఎవరు లేరు కాబట్టి వీఆర్ మేకింగ్ నాయిస్. ఇప్పుడు యూట్యూబ్లో చూసేసి అందరూ ఎవరు ఆ పిల్లోడు అంటే అడ్రస్ ఇచ్చేయకు. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడైతే మా డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాము. వేరే సిలబస్లో మాకు పాసిబిలిటీ లేదు. ఇట్ ఇస్ ఆల్రెడీ డన్. సో విల్ హ్యావ్ సమ్ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ ఉంది మాకు. ఆ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్లో మేము ఎన్హాన్స్ చేస్తాం. 1 వీక్ కోర్స్ పెట్టేస్తాం. ఓకే, సో ఆల్వేస్ దెర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్ అండ్ బిజినెస్. కంపల్సరీ గ్యాప్ అయితే ఉంటుంది. ఓకే, సో ఆ గ్యాప్ని మీరు సరి చేస్తుంటే కంపల్సరీ మీరు ట్రై ఫుల్ఫిల్. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. సో గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇది ఇచ్చారు, అండ్ ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ అయితే సో ఎస్ఆర్ఐటి లోగోతో అంబ్రెల్లా అయితే ఉంది, బాగుందిగా. సో మీకు ఎండాకాలంలో వాడుకోవచ్చు, వర్షాకాలంలో వాడుకోవచ్చు. అండ్ దెన్ వీ హ్యావ్ క్యాలెండర్, ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు స్టార్టింగ్లోనే వీడియోలో. లాంచింగ్ మేమే చేసాం దీన్ని. సో ఆల్రెడీ చెప్పేసా దీని గురించి. చూద్దాము నెక్స్ట్. బ్లూటూత్ స్పీకర్, ఇంకా రేపటి నుంచి ఫుల్ సాంగ్సే. ఇంకా ఇది కనెక్ట్ చేసి కానీ చూపిస్తా ఒకసారి, చూద్దాం సౌండ్ ఎట్లుందో చూద్దాము. దీంట్లో చార్జర్ కానీ ఇచ్చారు, యూఎస్బీ ఇచ్చారు. సో లోగో కానీ ఉంది, ఎస్ఆర్ఐటి లోగో. ఎస్ఆర్ఐటి. సో దీనికి కనెక్ట్ చేసి దీని సౌండ్ చూద్దాము. And we have something. Okay, so this is mobile stand. So the last one is we will be there for you, and thank you SRIT, thank you for the gift hamper. So ee video ganaka meeku nachinattaithe like, share, comment and do subscribe to Menu Faculty.
సో బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.